హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్మైన వీడియోలు నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అప్పుడైతే మీరు చూడవచ్చు అనమాట. ఈరోజు వచ్చేసి దోసకాయ పచ్చడి అయితే చేశాను. ఫస్ట్ ఏంటంటే దోసకాయలు మొత్తం నేను ఈ పచ్చడి చేసేది అంటే ఫ్రై చేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు అలాగే దోసకాయ ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని అప్పుడైతే కొంచెం మిక్సీ అయితే పట్టుకోవాలి. కొంచెం కదా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. పట్టుకున్న తర్వాత ఇలా తాలింపు అయితే వేసాను. అదైతే ఫుల్ వీడియో అయితే చేయలేకపోయాను అనమాట. చాలా హడావుడిగా ఉంది ఈరోజైతే. రేపు మా స్వామి వెళ్తున్నాడు కదా, అందుకని ఉదయం పూట అంతకన్నా పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టాలి కదా. ఇదైతే రాత్రి దోసకాయ పప్పు అయితే చేశానమాట. ఆ కూర అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే వేడి అయితే చేస్తున్నాను. అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టినది అయితే యాంటనైతే వేసుకోకూడదు అనమాట. అందులో కొంచెం చల్లగా ఉంటుంది కదా. ఒక్కసారి వేడి చేసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ రెండోసారి అయితే తినకూడదు. అప్పుడు ఫుడ్ పాయిజన్ అయితే అవుతుందనమాట. కాకపోతే కొద్దిగా కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టింది వేడి అయితే చేశాను. అస్సలు పిల్లలకైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కూరలు అయితే పెట్టకూడదు. ఇప్పుడైతే ఒక పక్క రైస్ అయిపోయింది. అలాగే ఇక్కడైతే అంతకుముందు రోజు నేను కాకరకాయ కూర అయితే చేశాననమాట. ఇది కూడా నేను ఫుల్ వీడియో అయితే చేయలేదులేండి. అంటే కాకరకాయ కూర చేదుగా ఉంటుంది కదక్క, ఎలా తింటారో అని కొంతమంది అయితే తినరు. కానీ నేనైతే ఈసారి నెక్స్ట్ కుదిరినప్పుడైతే చూపిస్తాను. చాలా బాగుంటుందన్నమాట. అసలు చేదు లేకుండా ఎలా చేయాలో నేను ఒక 2 డేస్లో వీడియో చేసినప్పుడు అప్పుడు చూపిస్తాను. రేర్గా అయితే చేయను అనమాట. కాకరకాయ కూర నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో ఎవరు తినరు అనమాట, నేను తప్పక. ఇప్పుడైతే టోటల్గా మొత్తం వంట పని అయితే అయిపోయింది. 3 పొయ్యిల మీద ఈ రైస్, ఒక పక్క పచ్చడి, ఒక పక్క అయితే ఈ కూర వేడి చేశాను కదా, అయిపోయిందనమాట. ఈ స్టవ్ తీసుకోవడం వల్ల నాకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇక్కడైతే ఇదిగండి చూడండి, మన సబ్స్క్రైబర్ ఒకరైతే అడిగారనమాట, అక్క ఒకసారి మీ కిచెన్లో వేస్తున్న వాల్ స్టిక్కర్ అయితే చూపించండి అని. దానికోసం అయితే నేను మళ్ళీ రెండోసారి అయితే ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. మన సబ్స్క్రైబర్లో అడిగిన వాళ్ళు ఖచ్చితంగా అయితే వాళ్ళ కోసం కొంచెం రిస్క్ అంటే ఏం లేదులేండి. ఇది మా ఇంట్లో పనే కాబట్టి, అందులో నేను చేసే వీడియోనే కాబట్టి నాకు ఇదే పని కదా. మీరు అడిగింది నేను ఖచ్చితంగా ఎలాంటి కష్టమైన ఇష్టంతో చేయాలన్నమాట. ఇది పెద్ద కష్టమేం కాదులేండి. ఇక్కడ వాల్ స్టిక్కర్ అంటే బహుశా మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళకి కూడా తీసుకోవాలనిపించింది కదా. దీని గురించి అయితే డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఇస్తాను. ఫస్ట్ అయితే నేను బయట మా ఒంగోలులో అయితే తీసుకుందాం అనుకున్నాను. చాలా రేటుగా ఉందన్నమాట. అక్కడికన్నా ఇక మనకి మీషోలో, ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో ఉంటాయి కదా, వాటికన్నా మీషోలో చాలా తక్కువ రేట్ ఉందన్నమాట. 20 మీటర్లు వచ్చేసి 20 మీటర్లు కాదు, 20 సెంటీమీటర్లు వచ్చేసి రూ. 104 అనమాట. నాకైతే కరెక్ట్‌గా ఈ కిచెన్‌లోకైతే ఇంతవరకైతే సరిపోయింది. ఫస్ట్ నేను తీసుకోగానే అంటే చూద్దాము ఎలా వస్తుందో. మనం మీషోలో కూడా మనకేందంటే తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ ఆ వీడియో ఫొటోస్ తీసి పెట్టుంటారు కదా, దాని కిందే అవి చూసాను. వాటికన్నా మనం డైరెక్ట్‌గా చూడాలంటే ఒకటి మనం ఆర్డర్ పెట్టామనుకోండి, అది చూసుకొని నెక్స్ట్ ఇంకోటైతే తీసుకుందామని నేను ఈ వాల్ స్టిక్కర్ అయితే ఎలా వస్తదేమోని డౌట్‌గా అయితే పెట్టాను. చాలా బాగొచ్చింది. ఇక్కడైతే ఇంకోటైతే చెప్తాననమాట. ఇక్కడైతే మనం ఈ వేడి వేడి గిన్నెలుంటాయి గదా, అవైతే పెట్టకూడదనమాట. ఇలాంటి స్టాండ్‌లయితే పెట్టాలి. స్టాండ్‌లేసి పెట్టాలనమాట. అందులో గూడా కొంచెం ఇలా ప్లాస్టిక్ కాడలున్న స్టాండ్‌లయితేనే, లేకపోతే అవి లెగిసిపోతాయనమాట. వేడి వేడి దబరలు గాని పెట్టేస్తే అది ప్లాస్టిక్ గాబట్టి అంటుకొని అదంతా కరిగిపోతుంది. అంటే ముడుచుకుపోతదనమాట, ప్లాస్టిక్ గదా. టోటల్‌గా ఇంతవరకైతే వచ్చిందనమాట. 20 సెంటీమీటర్లు. అంటే ఈ మాకు కిచెన్ ప్లాట్‌ఫారానికైతే కరెక్ట్‌గా సరిపోయింది. నెక్స్ట్ అయితే నేను ఇది ఈ పైన గూడా వెయ్యాలి. అంటే ఇంకొక 2 వాల్ స్టిక్కర్‌లయితే ఆర్డర్ అయితే పెట్టాలి. అంటే నేను అప్పుడు కొంచెం అంటే మొన్న అంటే కార్తీక మాసంలో కదా ఇవి ఆర్డర్ పెట్టాను. అప్పుడైతే కొంచెం తగ్గునిందనమాట రేటు. లేకపోతే రూ. 150, 180 అలా ఉంటది. ఇక అంటే మనకి ఫెస్టివల్ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, ఆ టైంలో మనకి మళ్ళీ మీషోలో ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. అంటే కాకపోతే దానికి దీనికి ఒక 10, 20 అలా తేడా ఉంటుంది. మనకి ఆఫర్స్ తోటి పనేం లేకుండా తీసుకోవాలన్నా కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. నేనైతే మీషోలో అయితే ఇప్పుడైతే చూడలేదనమాట. అంటే ఇవి కొంచెం వెడల్పుగా వచ్చింది. మనం ఏందంటే సైజు చూసుకొని మన కిచెన్ ప్లాట్‌ఫారం సైజ్ చూసుకొని కట్ చేసుకొని వేయాలనమాట. ఇలా బారు ఒకటైతే వచ్చింది. అలాగే ఇంకో వైపు వస్తే ఈ వైపయితే వేసాము. మొత్తానికి ఇక్కడికైతే కొంచెం తగ్గిందనమాట. ప్రస్తుతానికి ఆ వైపు తగ్గినా పర్లేదు. మనకి గ్యాస్ కింద, అలాగే ఇటు అన్నం అంటే రైస్ గిన్నెలు పెట్టుకోవటానికి ఈ వైపు ఎంట్రన్స్‌లో ఉంటే సరిపోతుంది. అసలు ఎంతవరకు వస్తుందో
ఇలా అయితే నేను ప్రస్తుతానికి ఒకటైతే ఆర్డర్ పెట్టాను. చాలా బాగుంది. నెక్స్ట్ క్రిస్మస్ వస్తుంది కదా! తగ్గిన అంటే ఆఫర్‌లో తీసుకుంటే తగ్గిన ఒక 20, 30 తగ్గిన ఒక రూ. 50 ఉంటుంది కదా! రెండిటి మీద. అందులో మనం ఆడవాళ్ళం కదా! ప్రతి దానికి ఏందంటే ఒక రూపాయి తగ్గినా తగ్గినట్టే కదా! అందులో ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా! మంచి మళ్ళీ మనకి ఆఫర్ అయితే ఉంటదనమాట. చూసుకొని ఆహ్, తీసుకోండి. అంటే ఒకసారి మీషోలో చెక్ చేయండి ఈటిలిని. అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. నాకైతే వైట్ అలాగే షేడ్ వచ్చేసి ఈ సిమెంట్ కలర్ షేడ్ వచ్చింది కదా! సేమ్ ఈ టైల్స్ ఉంటాయి కదా! టైల్స్ కాదు మార్బల్ బండ్లు ఉన్నట్టున్నాయనమాట. చాలా బాగుంది. ఇప్పుడైతే మొత్తానికి వంట పని అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇదిగోండి మొత్తం గ్యాస్ మొత్తం నీట్‌గా అయితే ఇలా తోడ్చుకుంటున్నాననమాట. మొత్తం క్లీన్ చేసుకుంటే మనకి మెస్సీగా అంటే తాలింపులు వేస్తూ ఉంటాం కాబట్టి అదంతా కొంచెం జిడ్డు పట్టేసినట్టుగా ఆయిల్ చుక్కలు పడి ఉంటాయి కదా! అందుకే వెంటనే వంట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా నీట్‌గా అయితే తుడుచుకుంటాను. బావుంటుందనమాట. మన కిచెన్‌లో పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత మొత్తం ఎక్కడెక్కడ సర్దేసుకొని ఇలా నీట్‌గా క్లియర్ చేసుకుంటే చాలా బావుంటుంది. అలాగే ఇక్కడైతే చూసారా వంట పని అయిపోయింది. పిల్లలకి బాక్సులు కూడా పెట్టేసి పంపించేసాను. ఒక పక్కైతే అంట్లు. చాలా అంట్లయితే ఉన్నాయి. అవన్నీ కడగాలి. ఇప్పుడైతే మొత్తానికి కిచెన్‌లో ఉన్న అంట్లు మొత్తం కడిగేసి, స్నానం చేసేసి ఇప్పుడైతే ఇల్లైతే కడిగేసాను. అంటే ఇల్లు తడిగుడ్డైతే పెట్టేసాను. రేపు మా స్వామి ఇరుముడి కట్టుకొని శబరిమలకైతే వెళ్తున్నాడు. అందుకే ఇల్లు అయితే రేపు మళ్ళీ హడావుడి ఉంటుంది కదా! అందుకే మొత్తం ఇల్లు కడిగేసాను. ఇప్పుడైతే చూసారా అంతకుముందు నా పాత గ్యాస్ స్టవ్ అనమాట. స్టీల్‌ది. ఇలా ఇదిగోండి ఇక్కడ బ్లాక్‌గా ఉంది కదా! ఇవి అంతకుముందుకి ఐరన్‌యి అంటే వేరేయి ఉన్నియి. అవి తీసేసి స్టీల్ అయితే తెచ్చాననమాట. ఇలా ఎర్రగా వచ్చేసింది. అందుకే నేను స్టవ్ అయితే మార్చేసాను. అంటే కొంచెం డూప్లికేట్ ప్లేట్లు కావాలా స్టీల్‌యి. ఎంత కడిగినా ఎర్రగా ఉంటున్నాయనమాట. అందుకే తీసేసి ఈ ఈ కొత్త గ్యాస్ స్టవ్ 3 బర్నర్లు ఉన్నదైతే తీసుకున్నాను. ఇప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడైతే చూసారా టోటల్‌గా మొత్తం మా కిచెన్ అయితే ఇలా ఉంది. ఆ స్టవ్ అయితే పక్కన పెట్టేసాను. అది కూడా అంటే బాగానే ఉంది. కాకపోతే పైన ఉన్న ప్లేట్ అయితే కొంచెం ఎర్రగా వచ్చేసింది. అంటే వాడే కొద్దీ ఎర్రగా వచ్చేస్తున్నాయి. ఎప్పటికైనా పనికొస్తది కదా! ఎప్పుడైనా మనకి సమ్మర్‌లో బయట వంట చేయటానికైతే బావుంటుందని ఆ గ్యాస్ స్టవ్ ఇక ప్యాకింగ్ చేసేసి పక్కనైతే పెట్టేసేయాలి. మా గుమ్మం అయితే చూసారా? ఆ రోజు నేను పెయింటింగ్ ఏసి ఇలా చిన్న చిన్న తామర పుష్పాలతోటి ముగ్గు వేశాను కదా! చాలా అందంగా చాలా బాగుంది కదా! అందంగా చాలా బాగుంది కదా! పచ్చదనంగా. ఇప్పుడైతే ఈ బయట సైడ్ మొత్తం నీట్‌గా అక్కడ కూడా కడిగేసాను. ఇల్లన్నాక మొత్తం కడిగేసేయాలి. అలాగే తల స్నానం చేసేసాను. బట్టలు ఇక రేపు వర్క్ లేకుండా బట్టలు కూడా వేసేసాను. ఇక్కడైతే నేను ఈరోజు ముగ్గైతే వేయలేదనమాట. బయట సైడ్ ఏందంటే వర్షం వచ్చేలా ఉంది. మళ్ళీ వర్షం పడిందంటే అదంతా పోతుంది. రేపు ఉదయం అయితే బయట గుమ్మం ముందైతే ముగ్గైతే వేస్తాను. ఇక నా మొత్తం నీట్‌గా ఇలా అయితే తుడుచుకొని ముగ్గులైతే పెట్టుకున్నాను. అండి ఇప్పుడైతే చూసారు కదా! కిచెన్‌లో నేను కొత్త గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాను. అలాగే గ్యాస్ స్టవ్ కన్నా ముందు ఈ కిచెన్‌లో వేసిన ఈ వాల్ స్టిక్కర్ ఉంటుంది కదా! వైట్ కలర్ తోటి చాలా బాగుంది. కాకపోతే మేము ఎప్పటికైనా ఈ ఇల్లు తీసేయాలని కొంచెం ఇక్కడ ప్లాస్టిక్ అంటే సెల్ఫ్‌లు పెట్టాం కదా! కొంచెం నీట్‌గా అయితే అంటే కొంచెం గరుగ్గా అయితే చేసాడు మా స్వామి. ఎందుకంటే ఎప్పుడైనా తీసేసేది కదా! మళ్ళీ ప్లాస్టిక్ నీట్‌గా చేస్తే మళ్ళీ అవి మళ్ళీ మనం తీసుకోవడానికైతే రావని చెప్పనని అందుకోసం అనమాట. కొంచెం అంటుకోకుండా ఉందనమాట. ఒక సాట్ అయితే ఇదిగో ఈ మూల మీద అయితే కొంచెం అంటుకోకుండా ఉంది. అయినా కూడా చాలా నీట్‌గా చాలా బాగుంది. కొత్త గ్యాస్ స్టవ్. ఈ స్టిక్కర్ తీసుకోకముందే గ్యాస్ స్టవ్ తేకముందే ఈ స్టిక్కర్ అయితే తెచ్చాం కదా! ఇప్పటికి ఈ స్టవ్‌కి ఈ వైట్‌కి అంటే ఇది బ్లాక్ అలాగే ఇది వైట్ కదా! వైట్ కలర్‌లో ఈ సిమెంట్ కలర్ తోటి షేడ్ వచ్చిందనమాట. ఈ వాల్ స్టిక్కర్ చాలా బాగుంది. రూ. 104 ఈ కిచెన్ ప్లాట్‌ఫారానికి అయితే సరిపోయిందనమాట. 20 సెంటీమీటర్లు ఏమో ఉందనమాట ఇది. సరిపోయింది మాకైతే. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఒక షీటు, ఇక్కడ ఇంకో షీటు అంటే ఒక షీటు ఆర్డర్ అయితే పెట్టాలి. ఇక్కడికి పైకైతే అవసరం లేదులేండి. ఇవైతే కనిపించదనమాట. ఇక్కడైతే నేనేం వెయ్యలేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ షెల్ఫ్‌లో ఉప్పు కారాలు పెట్టున్నా కూడా ఈ షెల్ఫ్‌లోకి అలాగే ఈ రెండిట్లేకనమాట. ఒక 2 అయితే సరిపోతుంది. ఒక 200, 250 అయితే 2 వాల్ స్టిక్కర్లు అయితే వస్తాయి. ఆ 2 చోట్ల అయితే వేస్తాను. వీటిలో ఏంటంటే వీటి మీద వేడి హీట్గా ఉన్న గిన్నెలు అయితే పెట్టకూడదు. జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. కాకపోతే నీట్గా ఉంటుంది. చూసేదానికి బాగుంటుంది అనమాట. కొంచెం వాటర్ పడ్డా కూడా మనం తుడుచుకోవచ్చు. ఏదన్నా దుమ్ము ఇలాంటిది పడ్డా కూడా చూసేదానికి అందంగా ఉంటుంది. మన కిచెన్ బాగుంటుంది. ఆ సిస్టర్ కోసం అయితే మళ్ళీ నేను పెట్టాను. అంతమందికి వేసేటప్పుడు కూడా కొంచెం ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. అందుకోసం ప్రత్యేకంగా మన సబ్స్క్రైబర్ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట. అందులో నాకు కూడా వీడియో కలిసి వస్తుందిలేండి.
కానీ మన సబ్స్క్రైబర్లు అడిగినప్పుడు ఖచ్చితంగా అయితే వీడియో చేయాలి కదా, అందుకే కొంచెం దగ్గరుండి అయితే చూపించాను. ఇప్పుడైతే ఇందాక చూసినట్టు మీరు సింక్లో చాలా అంట్లు ఉన్నాయి కదా, అవన్నీ కడిగేసి ఇదిగండి అన్ని స్టాండ్లు ఆరిన తర్వాత ఇక్కడైతే పెట్టేశాను అనమాట. ఈ వైపు కూడా వెయ్యచ్చులో ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ అయితే బాగుంటుంది, కానీ కనీసం ఎక్కడన్నా వేడి గిన్నెలు పెట్టుకోవడానికి ఛాన్స్ అయినా ఉంటుందని ఇంతవరకు అయితే వదిలేసాను. ఇదైతే అవసరం లేదనమాట. ఇటంటే కొంచెం మనకి చూసేదానికి నీట్గా ఉండాలి కదా. మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తాను దగ్గర నుంచి, చూడండి. చాలా బాగుందనమాట, నీట్గా. 100 రూపాయలకి మనకి ఈ రోజుల్లో ఏమొస్తాయి. ఈ బ్లాక్ అంటే బ్లాక్ స్టిక్కర్ కన్నా ఈ వైట్ స్టిక్కర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ టోటల్గా మొత్తం అంటే నీట్గా చేసేసాను కదా. ఇందాకలంటే కిచెన్లో వంట చేసేటప్పుడు నా గిన్నెలు అలాగే ఉన్నాయి, ఇంకా ఎక్కడికి సామాను వాడే ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఇప్పుడైతే అవన్నీ తీసేసాను, నీట్గా క్లియర్ చేశాను కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే నేను చూపించినప్పుడు అప్పుడు వంట చేస్తున్నాను కదా, అందుకని కొంచెం అలా మెస్సీగా కొంచెం ఎక్కడ గిన్నెలు ఆడే ఉన్నాయి అనమాట. అలాగే కిచెన్లో సామాను ఉన్నాయి కదా, ఈ సింక్లో సామాను అన్నీ కడిగేసి స్టాండ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇక నా పిల్లల్ని స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే అక్కడ సర్దేశాను అనమాట. ఇదిగో లైట్ వేస్తున్నాను, బాగా నీట్గా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది అనమాట ఈ స్టిక్కర్ అయితే. కాకపోతే వేడి గిన్నెలు అయితే పెట్టకూడదు, ఇలాంటి స్టాండ్లు అయితే పెట్టాలి. అది కూడా ఇలా ఉండాలన్నమాట, లేకపోతే ఇదిగండి ఇలా లేసి వస్తుంది అనమాట, ఇలా వచ్చేసిద్ది. అందుకే నీట్గా ఉండేదానికి చాలా బాగుందన్నమాట. ఇక నా పిల్లలు వెళ్ళిన తర్వాత రైస్ అవన్నీ మిగిలిపోయినాయి అన్నీ ఇలా గిన్నెలు అయితే పెట్టేశాను. అంటే ఈ వేడి కదా చల్లారినాయి అనమాట, ఇలా అయితే పెట్టేశాను. వేడి గిన్నెలు అయితే ఇలా స్టాండ్లు ఉంటే మనకి ఈ కింద ఈ వాల్ పేపర్ అనేది ఇవి ప్లాస్టిక్ ఇది కదా, అంటుకుపోతుంది అనమాట. అందుకోసం ఇలా స్టాండ్లు ఉంటేనే ఇది మెయింటెనెన్స్ అయితే చేయాలి. అలాగే ఇప్పుడైతే టోటల్గా మొత్తం ఇది ఇలా ఉందన్నమాట. నీట్గా మనం ఎంత కిచెన్లో ఎంత నీట్గా ఉంచుకుంటే అంత బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే సింక్లో గిన్నెలు వేసినా కూడా అవి లేకుండా అయితే చూసుకోవాలి. ఈ బ్లాక్ గ్లాస్ స్టవ్కి ఈ వైట్ బాగా సెట్ అయిపోయింది అనమాట. నిన్నటి వీడియోలో ఇంకొకళ్ళు అయితే సబ్స్క్రైబర్ అయితే అడిగారు అనమాట, ఇలా 3 బర్నర్లు ఉన్న స్టవ్ ఉండొచ్చా లేదని. నేనైతే అన్నీ కనుక్కొని అయితే తీసుకున్నాను అనమాట. 3 బర్నర్లు నాకు ఏం యూస్ఫుల్ అవుతుందో అనుకున్నాను, కానీ తీసుకోవడం వలన చాలా ఉపయోగం పడుతుంది అనమాట. ఎప్పుడైనా దీంట్లో పాలు కాసుకోవచ్చు, దీంట్లో కూర వండుకోవచ్చు, దీంట్లో అంటే ఎప్పుడైనా కాదు, రోజు మనకి డైలీ ఉండే వర్కే కాబట్టి ఈ 3 బర్నర్లు ఉన్న స్టవ్ అయితే నాకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే నేను 2 తీసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ నుంచి నాకు 3 బర్నర్లు స్టవ్ తీసుకోవాలని ఒక ఆశ అనేది ఉండేది. ఆశ కూడా కాదు, ఉదయం పూట మనకి పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టాలంటే కొంచెం హడావుడిగా ఉంటుంది. అప్పుడు అనిపించేది అనమాట, ఇంకో స్టవ్ తీసుకున్నా బాగుండేదని. అంటే ఇంకొక బర్నర్ ఉన్న స్టవ్ ఈసారి ఖచ్చితంగా తీసుకుంటే స్టవ్ ఎక్స్చేంజ్ చేస్తే ఖచ్చితంగా 3 బర్నర్లు ఉన్నది అయితే తీసుకోవాలనుకున్నాను. మనకేంటంటే సిద్ధాంతాలతోటి పని అయితే లేదు, మనకు అవసరమైంది ఖచ్చితంగా ఈ సిద్ధాంతాలు పాటించాల్సిన అవసరం అయితే లేదని నేనైతే అనుకుంటున్నాను. కానీ కనుక్కొని కూడా తీసుకున్నాను అనమాట. నాకైతే బాగా ఉపయోగపడుతుంది. 4 బర్నర్లు అయితే అవసరం లేదనమాట. 3 బర్నర్లు ఉన్న స్టవ్ అయితే మా ఫ్యామిలీకి సరిపోతుంది. నాకు కూడా వంట అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందులో నాకు నచ్చిన కంపెనీ బటర్ఫ్లై కంపెనీ అనమాట. చాలా బాగుంటుంది, 5 సంవత్సరాల వారంటీ. అలాగే బ్లాక్ స్టవ్ 3 బర్నర్లు బాగుందనమాట. కిచెన్లో వంట చేయాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలా ఫాస్ట్గా అయిపోవటం వల్ల. అలాగే అంతకన్నా ముందు ఇలా నీట్గా మనం మెయింటెనెన్స్ చేయటం వలన కిచెన్లో ఎంత అందంగా ఉంచుకుంటే అందంగా కాదు నీట్గా, ఎంత నీట్గా ఉంటే మనకి అంత బాగుంటుంది. బొద్దింకలు కూడా రావు. ఎవరన్నా మన ఇంటికి వచ్చినా కూడా నీట్గా ఉంచుకోవాలి. ఎవరికోసమో కాదు, మన కిచెన్ కూడా నీట్గా ఉంచుకోవాలి. బాగుంటుంది అనమాట. టోటల్గా మొత్తం ఇలా అయితే నేను ఈ కిచెన్ అయితే ఇలా సర్దుకున్నాను. ఇంకా సర్దాల్సింది చాలా ఉందనమాట. ఇదిగోండి 2 స్టాండ్లకి సామానం అయితే సర్దాలి. ఈ సామానం అన్నీ గజిబిజి గందరగోళం కొంచెం, అంటే పిల్లలు సర్దుతుంటారు కదా అప్పుడప్పుడు, కొంచెం అలా ఉంటాయి. ముందు ప్రజెంట్ ఇలా ఉన్నాయన్నమాట. మళ్ళీ సంక్రాంతి వస్తుంది కదా, మళ్ళీ ఇవన్నీ కడగాలి. తీసుకునేటప్పుడు అయితే ఇంట్రెస్ట్గా తీసుకుంటా, కడగాలంటే కొంచెం. అయినా నేనైతే ఇంట్రెస్ట్గా జాగ్రత్తగా కడుక్కుంటాను, అస్సలు పాలు కూడా అనమాట. చూసారు కదా, అదే నేను ఇందాక చెప్పినట్టు 3 బర్నర్ల స్టవ్ ఉండొచ్చా లేదని ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. నాకు సిద్ధాంతాలు వేదాంతాలతో పని అయితే ఉండదు. నాకు వంట ఫాస్ట్గా కావాలి,
అలాగే 4 బర్నర్ల కన్నా ఈ 3 బర్నర్లు ఉన్న స్టవ్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. తీసుకునేటప్పుడు కొంచెం డబ్బులు కాడ కొంచెం అటు ఇటుగా సర్లే ఈసారికి ఇల్లు కట్టినప్పుడు తీసుకుందాంలే, ఈసారికి 2 బర్నర్ల స్టవ్ తీసుకుందాం అని అనుకున్నాను. కానీ మా పెద్దోడు అన్నాడు అనమాట, తీసుకునేది ఏదో ఒకేసారి తీసుకోమ్మా, మళ్ళీ పద్దాక తీసుకోకుండా అని. వాడికి కూడా నచ్చింది. డీమార్ట్లో అయితే చాలా బాగుంది, ఎలాంటి ట్రబుల్ అయితే లేదనమాట. మా స్వామి బిగిచ్చాడు. నేను అది ఒక చిన్న క్లిప్ కూడా పెట్టేశాను. చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట ఈ స్టవ్. 3 బర్నర్లకు ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ముఖ్యంగా లంచ్ బాక్సులు పెట్టడానికి మనకి ఏమాత్రం కూడా లేట్ ఉండదు అనమాట. అంటే ఒక దాని మీద టిఫిన్ చేయొచ్చు, ఒక దాని మీద పాలు లేకపోతే కూర రైస్ ఏదైనా పెట్టచ్చు అనమాట. ఖచ్చితంగా చాలా అవసరం అవుతుంది. మనకి ఉపయోగపడేది ఏదైనా సరే అంటే కొన్నిటికైతే సిద్ధాంతాలు అయితే కనుక్కొని చేసుకోవాలి, కానీ అవసరం అయితే నేనైతే ఎలాంటి పట్టింపులు అయితే పాటించను. ఇంతేనండి, ఈ వీడియో ఎంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతోటి అయితే మీ ముందైతే ఉంటాను. రేపైతే మా స్వామి ఇరుముడు కట్టుకొని శబరిమలకి అయితే వెళ్తున్నాడు. రేపు ఉదయం చాలా పని ఉంటుంది. ఇప్పటికే చాలా పనులు అయితే క్లియర్ చేసుకున్నాం. రేపు వీడియో అయితే తీస్తాను. మా ఊరి సైడ్ మేము ఎలా ఈ కార్యక్రమాలు అంటే ఇరుముడు కట్టుకొని వెళ్ళేటప్పుడు ఈ కార్యక్రమాలు ఎలా చేసుకుంటాము ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉంది. ఈ సంవత్సరం కూడా వీడియో అయితే పెడతాను అనమాట. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను. ఇంతేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.